ఎవరు నీ బేబీ పార్ట్ 57. అనవసరంగా ఎగిరికావు నిక్కీ నన్ను. ఇప్పుడు ఈ భోజనం మీద ఇంట్రెస్ట్ పోయింది అంటూ ప్లేట్ని పక్కన పెట్టి నిక్కీని బెడ్ మీదకు తోసి ఇద్దరికి బెడ్షీట్ కప్పేస్తాడు నిఖిల్. నిఖిల్, నాకు ఆకలిగా ఉంది. ఇందాక తినమంటే బెడ్ చేసావుగా, ఇప్పుడు ఎందుకు ఆకలి వేస్తుంది? అయినా నేను తెరుస్తాను కానీ ఆకలి అంటూ నిక్కీ టాప్ విప్పేస్తాడు. నిఖిల్ ప్లీజ్ అని హస్కీ వాయిస్తో చెప్తుంది. నువ్వు ఇలా హస్కీగా చెప్తే ఏదో చేయాలి అనిపిస్తుంది కానీ మధ్యలో ఆపాలి అనిపించదు అంటూ ఆమె చెవిలో చెప్తూ ఉంటాడు. అతని పెదవులు ఆమె చెవిని తాకుతుంటే చక్కెలిగి అనిపించి నిఖిల్ అంటూ మత్తుగా పిలుస్తుంది. ఏంటి అంటూ చెవిని పంటితో రాగుతూ అడుగుతాడు. నువ్వు అలా చేయకు, ఏదోలా ఉంది. ఏదోలా అంటే ఎలా అంటూ ముద్దు పెడతాడు. నువ్వు ఆగవని నాకు తెలిసిందిరా అంటూ నిఖిల్ మెడ చుట్టూ చేతులు వేస్తుంది. అమ్మయ్యా, కరుణించావా అంటూ మళ్ళీ ముద్దు పెడతాడు. కరుణించకపోతే మీరు ఒప్పుకునేలా లేరుగా అంటూ నిఖిల్ చెవిని గీరుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావే అంటూ ఆమె మెడ చెట్టు చేతులను పోనించి తన పెదవులతో దగ్గరికి తెచ్చుకుంటాడు నిక్కీని. నిఖిల్, కిస్సే కదా, ఇస్తాను, ముందు నా మీద నుండి లే, మోయలేకపోతున్నా అంది. స్టార్ట్ చేయకముందే మోయలేను అంటే ఎలా బేబీ అంటూ పక్కకి బెండ్ అవుతాడు. నిఖిల్ అలిగాడేమో అని అతని వైపుకు తిరిగి మీద చేయి వేస్తుంది. నిఖిల్ సైలెంట్గా ఎటో చూస్తూ ఉంటాడు. నేను అలగాల్సింది పోయి రివర్స్లో నువ్వే నా మీద అలుగుతున్నావా? చీటింగ్ ఇది అంటూ నిఖిల్ ఫేస్ని తన వైపుకి తిప్పుకుంది నిక్కీ. నిఖిల్ మొహం ముడుచుకొని ఉంటాడు. ఏంటిది ఇలా ఉన్నావు? నాకు చాలా కష్టంగా ఉంది అంటూ లైట్గా లిప్స్ని టచ్ చేసి వదులుతుంది. నువ్వు ఇలా సగం సగం చేసి వదిలితే నాకు ఇలానే ఉంటుంది అంటూ నిక్కీ చుట్టూ చేతులు వేసి అమ్మ అంతం తనని అతని మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు పెట్టు అంటూ కళ్ళు మూసుకుంటాడు నిఖిల్. నేను పెట్టను, ఇప్పుడు నేను అలిగాను అంటూ పక్కకి బెండ్ అవుతుంటే పక్కకి తూలకుండా గట్టిగా పట్టుకొని నా పట్టు ఉడుము పట్టు, అంత తేలిగ్గా వెళ్ళలేవు నిక్కీ అని నవ్వుతాడు. నేను అలిగాను నీ మీద అంటూ గుండెల మీద పడుకుంటుంది. సరే అలిగావుగా, నీ అలక తీరాకే ముద్దు పెట్టుకుంటా అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు నిఖిల్. బతిమిలాడతావా నన్ను అని ఇన్నోసెంట్గా చూస్తుంది. అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చేయాలి. తమరికి కోపం చూపించడమే వచ్చుగా, ప్రేమని చూపించలేరుగా, అందుకే అంటూ మూతి తిప్పుతుంది నిక్కీ. ప్రేమని చూపించిన అంటూ నిక్కీ పెదవుల్ని అందుకుంటాడు నిఖిల్. నిక్కీ మొదట నిరాకరించిన చివరికి నిఖిల్ మాయలో పడిపోయి అతని ముద్దుతో జతకడుతుంది. ఇద్దరూ ఒకరి ప్రేమ మరొకరు తెలుపుకుంటూ చాలాసేపు ముద్దులో మునిగిపోతారు. కొన్ని నిమిషాలకి నిఖిల్ ఆ ముద్దుని అలానే కంటిన్యూ చేస్తూ నిక్కీని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద ఉన్న ప్రేమని రెట్టింపు చేస్తూ పూర్తిగా తనలో కలుపుకుంటూ ప్రేమతో ఆమెకి దగ్గర అవుతూ ఉన్నాడు. నిక్కీ అతని ప్రేమని ఆస్వాదిస్తూ అతని వీపు చుట్టూ చేతులు వేసి ఇంకా టైట్గా అతని పెదవుల్ని అందుకుంటుంది. ఇద్దరూ ప్రేమ అంచుల నుండి సుఖతీరాలు చేరుకున్నాక నెమ్మదిగా విడిపడతారు. నిఖిల్కి వదలాలి అనిపించకపోయినా నిక్కీకి దూరం జరుగుతాడు, మళ్ళీ తన వల్ల ఆమె ఎక్కడ పెయిన్ తీసుకోవాల్సి వస్తుందో అని. నిఖిల్ని టైట్గా హక్ చేసుకొని ఐ లవ్ యూ నిఖిల్, నీ వల్ల నేను పెయిన్ని తీసుకోవాల్సి వచ్చినా అది ఆనందమే నాకు అంటూ అతని వీపు మీద తన గోరుగాట్లను చూసి ఏడుస్తూ ముద్ర పెడుతుంది. చిన్న గాయాలే, ఏం కాదు అంటూ ఆమె మెడ మీద నాలుకతో రాస్తూ ఉంటాడు. గోళ్ళు కట్ చేసుకోవడం మర్చిపోయాను, ఇక నుండి అలా చేయకు తల్లి, చచ్చిపోతాను అని నవ్వుతాడు నిఖిల్. నిక్కీ సిగ్గుతో కళ్ళు వాల్ చేస్తుంది. మళ్ళీ నిక్కీ ఇంకోసారి అని బతిమలాడతాడు నిఖిల్. మీ ఇష్టమని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకోకు చూడు అంటూ ఆమె ఒంటి నిండా ముద్దులు పెట్టి మళ్ళీ ఆమెని తనలో ఐక్యం చేసుకుని ప్రేమని కురిపిస్తున్నాడు. ఇద్దరూ అలసిపోవడంతో మత్తుగా కళ్ళని వాల్ చేస్తారు. ఫుల్గా నిద్రలోకి జారుకున్న నిక్కీ బుగ్గల్ని తట్టు లేపుతాడు నిఖిల్. మళ్ళీ నా నిఖిల్, నా వల్ల కాదు, దానికోసం కాదులే, ఆకలి అన్నావుగా, భోజనం చేతిగాని లే అంటూ బలవంతంగా లేపి కూర్చోబెడతాడు. నిక్కీ చిరాకుగా పెట్టు అంటూ నోరు తెరుస్తుంది. నేను పెట్టను, నువ్వు తినడమే. ఎందుకు పెట్టావంటూ కోపంగా చూస్తుంది. మొన్న నాకు తినిపించమని అడిగితే ఏం చేసావు? స్పూన్తో పెట్టావుగా, ఇప్పుడు నువ్వే తిను, ఆ రోజు నువ్వు చేసిన దానికి చెల్లు అంటాడు నిఖిల్. ప్లీజ్ ప్లీజ్ నువ్వు పెట్టు, లేదంటే స్పూన్ తీసుకునిరా, నేను తీసుకురాను అంటాడు నిఖిల్. మానే అయితే అంటూ దుప్పటి ముసుగు వేసుకుంది నిక్కీ. సారీలా, లేవే, నీ తిను అంటూ నిద్రలేపి తినిపిస్తాడు. నిక్కీ నేను తినను అని మారం చేస్తుంటే సారీ తిను అంటూ బతిమలాడి పెడతాడు. నిక్కీకి పెట్టి నిఖిల్ కూడా తినేస్తాడు. గుడ్ నైట్ నిఖిల్ అంటూ అతన్ని హక్ చేసుకొని పడుకుంది. ఇప్పటికీ గుడ్ నైట్, మధ్యరాత్రి మళ్ళీ లేపుతానని కన్ను కొడతాడు. నీకేం పని లేదా అంటూ గుండెల మీద కొడుతుంది నిక్కీ. హాస్పిటల్ అని చూడకుండా నివ్యని ముద్దుతో ఉక్కిరి బుక్కిరి చేస్తాడు నితీష్.
అందరూ సిగ్గుపడుతూ ఒక కన్ను పైకి ఎత్తి చూస్తుంటారు. అప్పుడే అటుగా వచ్చిన డాక్టర్ వాళ్ళు ఇద్దరిని చూసి నవ్వుతూ, ముందు కడుపులో ఉన్న బేబీని బయటకు రానివ్వండి, తర్వాత ఇంకొక ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు అంటుంది. ఆ మాటకి నివ్య వదులు నితీష్ అంటూ కొడుతుంది. అక్కడే ఉన్న నివ్య సిగ్గుపడుతుందని ఫాస్ట్గా హాస్పిటల్ బయటకు తీసుకువెళ్తాడు. నితీష్, నువ్వు మరీ ఎక్కువ అయ్యాయి నీ వేషాలు, ఈ రోజు నుంచి తగ్గిస్తానులే అంటూ ఆటోలో కూర్చోపెడతాడు. వద్దులే అంటూ సిగ్గుగా తల పక్కకి తిప్పుతుంది. అంటే నీకు కూడా నచ్చాయా నా వేషాలు అని అడుగుతాడు. నచ్చాయి అంటూ నితీష్ భుజం మీద వారిపోతుంది. ఆటో హోటల్ ముందు ఆగగానే మళ్ళీ తనని లిఫ్ట్ చేసి లోపలికి తీసుకువెళ్తాడు. ఇద్దరు డిన్నర్ ఫినిష్ చేస్తారు. నివ్యకి ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెడతాడు. నివ్య, నువ్వు కూడా నా పక్కనే ఉండు అంటూ టైట్గా పట్టుకుంది నితీష్ని. నిఖిల్ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. నిక్కీ బద్ధకంగా లేచి గుడ్ మార్నింగ్ అంది. గుడ్ మార్నింగ్ మేడం, తెల్లారిందా అంటాడు. మీకెప్పుడో తెల్లారినట్టు ఉందిగా అంటుంది. అవును, హోటల్కి వెళ్ళాలి. ఈరోజు మార్టిన్ లీసా వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. రేపటి నుండి హోటల్లో ఉండే పని లేదు, అన్నీ కంప్లీట్ చేసి వెకేట్ చేయాలి. అంటే ఈరోజు వెళ్ళాల్సిందేనా? నాతో ఉండవా అని మొహం డల్గా పెడుతుంది. ఉంటేనేమో ఆఫీస్కి వెళ్ళవా అంటావు, ఆఫీస్కి వెళ్తా అంటే ఉండు అంటావు. ఏమనాలి నిన్ను అంటూ హెయిర్కి జెల్ అప్లై చేసుకుంటాడు. నిక్కీ బెడ్ మీద నుండి లేచి నితీష్ వెనకగా వచ్చి అతన్ని హక్ చేసుకొని, ఏదోలా ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా అంటే అంటూ వీపు మీద ముద్దు పెడుతుంది. ఈరోజు ఆ వర్క్ ఫినిష్ అయింది అనుకో, ఇక నుంచి త్వరగా వచ్చేస్తాను ఇంటికి అంటూ ఆమె వైపుకు తిరిగి నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు నిఖిల్. వదలాలని లేదు అంటూ టైట్గా పట్టుకుంది నిక్కీ. అబ్బా నిక్కీ, ఈరోజు ఒక్కరోజే కదా లేట్ అవుతుంది, బాయ్ బేబీ అంటూ ఆమెని చాలా కష్టంగా వదిలించుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. నివ్య మార్నింగ్ లేచి హోటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే నితీష్ పిలుస్తాడు ఆమెని. నితీష్, ఏంటి నితీష్ గారు చెప్పండి అంటూ టిఫిన్ ప్లేట్లో పెడుతుంది. ఈరోజు నుండి మనం సురేష్తో పాటు ఫ్లాట్లో ఉంటున్నాం. నువ్వు వెళ్ళి హోటల్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి రిజైన్ చేసిరా అంటాడు. జాబ్ ఎందుకు మానేయాలి అంటూ అయోమయంగా చూస్తుంది నివ్య. ఏంటి నివి అలా చూస్తున్నావు? వినిపించలేదా నేను చెప్పింది? వినిపించింది, కానీ ఇంత సడన్గా ఎందుకు మానేయమంటున్నారు? మీరు ఏ టైంలో స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేక మానేయమంటున్నాను. నేనేం స్ట్రెస్ తీసుకోవడం లేదు, నాకు బాగానే ఉంది నితీష్ అంది. వాదించుకు నివి, మేనేజర్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలుసు. అయ్యో నితీష్, నేను మేనేజర్ని కాదు, ఒక సార్ ప్లేస్లో నేను మేనేజ్ చేస్తున్నా. అసలు నేను వేరే మేనేజర్కి అసిస్టెంట్ని. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండేసరికి హోటల్ మేనేజర్ లీవ్లో ఉండేసరికి నన్ను ఇక్కడికి పంపించారు. ఏదైతే ఏంటివి, నువ్వు ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవడం నాకు నచ్చడం లేదు. సో నువ్వు జాబ్ క్విట్ చేసి హ్యాపీగా ఉంటూ బేబీని నిన్ను హెల్తీగా ఉంచుకో. అది కాదు నితీష్, 24 అవర్స్ ఇంటికి దగ్గర ఉండడం అంటే నా వల్ల కాదు. నీకు బోర్ కొట్టకుండా నేను ఎప్పటికప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. కావాలంటే కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను. నువ్వు జాబ్ మానేయాల్సిందే అని కొంచెం గట్టిగా చెప్తాడు నితీష్ నివ్యకి. నివి ఫేస్ని డల్గా పెడుతుంది. నేను నిన్ను జాబ్ మానేయమన్నాను, దానికి నువ్వేదో కోల్పోయినట్టు కూర్చుంటే ఎలా అంటూ ఆమె పక్కకు చేరి ఆమె చిన్ పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు నితీష్. నివ్య కళ్ళను వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. వాటిని బయటకు రానివ్వకూడదని ఆమె కళ్ళ మీద పెదవుల్ని అద్ది, అది కాదు నివి, నేను నీ హెల్త్ కోసమే కదా చెప్పేది, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవు? నాకేం తోచదు యార్, అందుకే నేను ఇంత డల్ అయ్యేది. సరే నీ ఇష్టం నివి, నువ్వు ఇంతకుముందు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నావుగా, మళ్ళీ ఆ బ్రాంచ్కి వెళ్ళిపో. 24 అవర్స్ నువ్వు మేనేజ్ చేయలేవు ఈ టైంలో. సరే, మా సార్కి చెప్పు, నేను నా ఓల్డ్ వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాను, ఓకేనా అని నితీష్ని హక్ చేసుకుంది. ఆమె చుట్టూ చేతులు బిగించి, కానీ ఒక షరతు నివి అంటాడు. మళ్ళీ ఏంటి నితీష్ అంటూ అలుగుతుంది. నువ్వు మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటున్నావనిపిస్తే ఆ జాబ్ కూడా మానిపిస్తా. సరే, నేను ప్రెషర్ తీసుకునేంత వర్క్ ఏం చేస్తా. గుడ్ గర్ల్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి నెమ్మదిగా కిందకు వస్తాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇప్పుడు హ్యాపీనా అంటాడు. అంటూ నితీష్ పెదవుల మీద ముద్దు పెడుతుంది. ఇంత చిన్నదా అంటాడు కొంటెగా చూస్తూ. ప్రస్తుతానికి ఇది చాలు, మళ్ళీ లేట్ అవుతుంది మీ ఆఫీస్కి. సర్లే, వచ్చాక మిగిలింది తీసుకుంటాను అంటూ నివ్య పెదవులని లైట్గా లిక్ చేసి వదులుతాడు. నితీష్ వెళ్ళగానే నివ్య కూడా హోటల్కి వెళ్తుంది. ఈ రోజుతో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండేసరికి నిఖిల్, ఈశ్వర్, మార్టిన్ ముగ్గురు కూడా చాలా డీప్ డిస్కషన్లో ఉంటారు. మార్టిన్ ఫుల్ బిజీ అయ్యేసరికి చిరాకుగా అనిపించి లీసా బయటకు వచ్చి హోటల్ మొత్తం తిరుగుతూ రౌండ్స్ వేస్తూ ఉంటుంది. నివి రేపటి నుండి హోటల్కి రానని చెప్పేసరికి సుప్రియ ఫీల్ అవుతుంది.
మేడం మిమ్మల్ని చాలా మిస్ అవుతా అని హక్ చేసుకుంది. ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని నితీష్ గోల, లేదంటే నేను ఇక్కడే ఉండేదాన్ని అంటుంది. మిమ్మల్ని వదలడం నాకు కూడా కష్టంగా ఉంది. మళ్ళీ ఇంకోవైపు ఆనందంగా కూడా ఉంది. మమ్మల్ని వదిలి వెళుతున్నందుకు ఆనందంగా ఉందా అని అడుగుతుంది సుప్రియ. సుప్రియ, ఆనందం మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు కాదు, నా ఫ్రెండ్ నేత్రాన్ని కలుస్తున్నందుకు. ఆమె ఎవరు, ఎప్పుడూ చెప్పలేదు తన గురించి అని అడిగింది. నేను వర్క్ చేసే బ్రాంచ్లో రిసెప్షనిస్ట్, నా ఫ్రెండ్. ఓహో అవునా, అయితే మీ ఫ్రెండ్ హ్యాపీ అవుతుందిలే మీరు వెళ్తున్నందుకు. హ్యాపీ కాదు, నా మీద పీకల దాకా కోపంగా ఉండి ఉంటుంది. ఈ బ్రాంచ్కి వచ్చాక దానికి ఒక 2 times కాల్ చేశా అంతే, అది కూడా స్టార్టింగ్లో. ఇక్కడికి వచ్చాక నిఖిల్ గోలలో పడి దాన్ని పట్టించుకోలేదు. నా సిచ్యువేషన్స్ ఏంటో నీకు తెలుసుగా. తెలుసు మేడం, మీ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటుందిలే అంది సుప్రియ. ఏం చేసుకుంటుందో ఏంటో, నేను పెళ్లి చేసుకున్న విషయం కూడా దానికి ఇప్పటి వరకు చెప్పలేదు. అటుగా వచ్చిన లీసా నివ్య మాటలు విని షాక్ అవుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటూ వచ్చి రాని తెలుగు మాట్లాడుతుంది. హలో లీసా గారు అంటూ ఫేస్ అంతా బ్రైట్ చేస్తుంది నివ్య. హలో నివ్య అంటూ హక్ చేసుకుంది లీసా. ముందు ఈ విషయం చెప్పు, నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఎవరిని? నిఖిల్నేనా అని అడిగింది. నిఖిల్ని అయితే మిమ్మల్ని పిలిచేవారు కదా, నా హస్బెండ్ పేరు నితీష్ అని చెప్పింది. నిఖిల్ని నివ్య ఎంత లవ్ చేస్తుందో లీసాకి తెలుసు. ఆమె వేరే అతన్ని పెళ్లి చేసుకున్నా అని అంత సంతోషంగా చెప్తుంటే నమ్మలేకపోతుంది లీసా. ఎందుకు అలా ఆలోచిస్తుందో తెలిసిన నివ్య ఆమెని కదిలిస్తూ, మనం అనుకున్నవన్నీ మన లైఫ్లో జరగవు, మన లైఫ్లో జరుగుతున్న వాటిని నవ్వుతూ స్వీకరించడమే జీవితం అని చాలా లేట్గా తెలుసుకున్నా లీసా. నువ్వు నిఖిల్ని ఎంత లవ్ చేసావో నాకు తెలుసు. అలాంటిది నువ్వు వేరే వాళ్ళని పెళ్ళి అంటుంటే నేను ఇంకా ఆ మ్యాటర్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా అంటుంది లీసా. నివ్య కొంచెం సాడ్గానే ఫేస్ని పెడుతుంది. కొన్నిసార్లు అలా జరుగుతాయి అని మౌనంగా ఉంటుంది. ఆమె తన లైఫ్లో జరిగింది మొత్తం యాక్సెప్ట్ చేసింది. ఈ టైంలో మళ్ళీ నిఖిల్ గురించి తీసుకురావడం మంచిది కాదని సైలెంట్ అవుతుంది. ఓకే నివ్య, బాయ్ అండ్ ఐ మిస్ యూ అంటూ హక్ చేసుకుంది. దేనికి లీసా ఇంత సడన్గా బాయ్ చెప్తున్నావు? ఈ రోజుతో మేము వచ్చిన పని అయిపోయింది, రేపు అమెరికా వెళ్ళిపోతున్నాం అంటుంది. అవునా అంటూ లీసాని హక్ చేసుకుంది నివ్య. లీసా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే నిఖిల్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నిఖిల్కి ఇప్పుడు సారీ చెప్పకపోతే లైఫ్లో ఎప్పుడు చెప్పలేనేమో అనుకుంది నివ్య. వెంటనే నిఖిల్కి సారీ చెప్తే తన గిల్టీ కొంచెమైనా తగ్గుతుందనుకొని లీసాని నిఖిల్ గురించి అడుగుతుంది. మార్టిన్తో ఉన్నాడని చెప్తుంది. ఓ థ్యాంక్స్ అంటూ వాళ్ళు ఉన్న మీటింగ్ ప్లేస్కి వెళ్ళింది నివ్య. నిఖిల్ బయటకు రాగానే అతనికి సారీ చెప్పాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. నిక్కీకి ఏం తోచడం లేదు. ఏం చేసినా నిఖిలే గుర్తొస్తున్నాడు. ఇంకా ఇంటి దగ్గర ఉండలేక అతన్ని కలవాలని హోటల్కి స్టార్ట్ అవుతుంది. హోటల్లోకి రాగానే నిఖిల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అటుగా వెళుతుంది నిక్కీ. నిఖిల్ కోసం ఎదురు చూస్తున్న రూమ్ బయటే ఉంటుంది నివ్య. నిఖిల్ మీటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈశ్వర్ తను ఇద్దరు బయటకి వస్తారు. నిఖిల్ని చూసి మీతో మాట్లాడాలి అంటుంది నివ్య. ఆమెని చూడగానే నిఖిల్కి కోపం వస్తుంది. కానీ తన తప్పు కూడా ఉందని నార్మల్గా ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలని ఈశ్వర్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నిఖిల్ అంటూ చాలా ప్రేమగా ఒక పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు ఎటు నుండి వచ్చిందో తెలియక నివ్య నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తారు. నిఖిల్ వెనుక ఒక 10 అడుగుల దూరంలో ఉంది నిక్కీ. ఆమె నిఖిల్ని ప్రేమగా పిలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. వీళ్ళ ముగ్గురు ఒకరికి ఒకరు ఎదురుపడితే ఏమవుతుందంటారు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. మీకు ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. ఈరోజు వెడ్నెస్డే రోజే దాదాపుగా 5 అప్డేట్స్ నేను స్టోరీస్ ఇచ్చా. వెడ్నెస్డే ఇచ్చే అప్డేట్తో సహా సండే వరకు మళ్ళీ అడ్డు రాకూడదని 5 అప్డేట్స్ మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 4 వరకు మధ్యలో కొంచెం లంచ్కి గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ కొంచెం అలా టీవీ చూస్తూ ఏదో ఒకటి చేసి అయితే ఈరోజు ఇన్ని అప్డేట్స్ అయితే కంప్లీట్ చేశాను. నేను చాలా డెడికేటెడ్గా అయితే ఈరోజు వర్క్ చేశాను. ఇలానే నా డేస్ అన్నీ డెడికేటెడ్గా వర్క్ చేయాలని మీరు అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం నాకు ఎలా అందుతుందో తెలుసా? కామెంట్స్ రూపంలో అందుతుంది. సో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మీరు ఏదో ఒకటి కామెంట్ చేశారనుకో
నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో నేను 'రాక్షస ప్రేమ' స్టోరీ లాస్ట్‌లో గివ్ అవే ఇస్తానని చెప్పానబ్బా! నేను మర్చిపోయా మధ్యలో. రీసెంట్ టైమ్స్‌లో నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఒకసారి ట్రై చేయాలి. ఆ లాస్ట్ పార్ట్ గురించి చూడాలి. అబ్బా! నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానేమో అలాంటి అనౌన్స్‌మెంట్ చేశాను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇస్తానని చెప్పేసి ఎవరికీ ఇవ్వలేదు. సో, సారీ ఫర్ థాట్ అనమాట. ఎవరైనా 'రాక్షస ప్రేమ' స్టోరీ చదివేవాళ్ళు ఇంకా నా ఫాలోవర్స్ ఉంటే వాళ్ళందరికీ సారీ. అండ్ ఇప్పుడు నేను ఇవ్వాలన్నా వాళ్ళందరూ నా ఫాలోయింగ్‌లో ఉన్నారో లేదో నాకు తెలియదు. అసలు ఏ స్టోరీ కంటిన్యూస్‌గా వచ్చిందో నేను చూడలేదు. ఏ కామెంట్ అయితే వచ్చిందో. ఫస్ట్ అయితే వెళ్ళేసి చెక్ చేస్తాను నేను. చూద్దాం ఎవరైనా రెగ్యులర్‌గా పెట్టారో లేదో అనేది. బాయ్.